పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే విచారణర్హతే సమస్య. సో పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, అలాగే కొన్ని సూచనలు కూడా చేసింది. అవేంటో చూద్దాం ఇక్కడ. సో ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలంటూ కూడా సూచించింది. నిర్ణయం తెలిపేందుకు గడువు కోరింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇలా చూసుకుంటే తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలి అంటూ కూడా జస్టిస్ సూర్యకాంత్ అయితే సూచించినట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కలిసి ఎదుగుతాం, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలొద్దు, పరస్పర సహకారంతో ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా మారాలి. సో ప్రపంచ తెలుగు మహాసభలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు. సో గోదావరి నీటిని తెలంగాణ ఎంత వాడుకున్నా అభ్యంతరం లేదు అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పూలే జీవిత స్ఫూర్తిదాయకం సినిమాని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీక్షించారు. సో మంత్రులతో కలిసి సినిమాని వీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. సో అసెంబ్లీ నుంచి నేరుగా ప్రసాద్ ల్యాబ్స్ వరకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సినిమా చూసినట్టు కూడా మన ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ నైతికత లేని పార్టీ బీఆర్ఎస్. సో నిన్న శాసన మండలిలో కవిత కన్నీళ్లు పెట్టుకున్న ఒక ఘటనని మనం చూస్తున్నాం. సో నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పోరాటం అంటూ కూడా స్పష్టం చేశారామా. వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్ట సభకు తిరిగొస్తాను అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. సో మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం. సో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుంది అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి ఊరట లభించినట్టు కూడా తెలుస్తుంది. సో హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లను కొట్టేసినట్టు కూడా తెలుస్తుంది. ఇలా చూసుకుంటే ఓఎన్జీసీ బావిలో భారీగా బ్లో అవుట్. సో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 30 మీటర్ల ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడినట్టు కూడా ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సుప్రీం సూచనలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో మధ్యవర్తిత్వమే మార్గం అంటూ కూడా సూచించింది. సో గోదావరి జల వివాదంపై కూర్చొని మాట్లాడుకోండి అంటూ కూడా ఇరు రాష్ట్రాలకి సూచించింది. సో తెలంగాణ ఏపీలకు సుప్రీం హితవు ఇది. సో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అంటూ కూడా సిజే జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. సో మరికొన్ని పాయింట్స్ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నాయి. మధ్యవర్తిత్వం అలాగే సివిల్ సూట్ సహా 3 ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించిన ప్రధాన న్యాయమూర్తి. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపట్టింది అంటూ కూడా తెలంగాణ ఆరోపిస్తుంది. సో సిడబ్ల్యూసి వద్దన్న ముందుకు వెళ్తోందని టెండర్లు కూడా పిలిచింది అంటూ కూడా వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది. సో ఇక్కడ చూసుకుంటే తక్షణమే స్టే ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసింది. సో దాంతోపాటు ప్రస్తుతం పిఎఫ్ఆర్ అలాగే డిపిఆర్ కోసం సర్వేలు టెండర్ల ప్రక్రియ మాత్రమే చేపట్టాము అంటూ కూడా ఏపీ ఇటువైపు నుంచి వాదించింది. భవిష్యత్తులో ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలితే ప్రజాధనం వృధా అవుతుంది కదా అంటూ కూడా సిజే వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో తదుపరి విచారణ దీనికి సంబంధించి జనవరి 12కి వాయిదా వేసింది సుప్రీం. ఇక్కడ చూసుకుంటే ఆదివాసీ అలాగే లంబాడి ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో సమన్వయంతో ముందుకెళ్లండి, రాష్ట్రంలోని 2 ప్రధాన ఎస్టీ వర్గాలు కాంగ్రెస్ వైపు నిలబడేలా చేసే బాధ్యత మీదే అంటూ కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా కష్టపడితేనే రెండోసారి విజయం దక్కుతుంది అంటూ కూడా సూచనలు చేశారు. సో అలాగే ఎస్టీలందరినీ సమన్వయం చేసే బాధ్యత ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు అప్పగించినట్టు కూడా వెల్లడించారు ఆయన. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ప్రస్తుతం టార్గెట్ మావోయిస్ట్ లేని తెలంగాణ. సో అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలి అంటూ పదే విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఎస్ఐబి. మావోలలో రాష్ట్రానికి చెందిన వారిలో 17 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. సో తెలంగాణ కమిటీలో దామోదర్ మినహా అంతా ఛత్తీస్గఢ్ మావోయిస్టులే ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ చూసుకుంటే నేను సంతోషంగా లేను అంటూ కూడా మోదీకి తెలుసు అని ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. సో తాజాగా ట్రంప్ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది భారత్ పైన. సో అంతేకాకుండా రష్యాతో చమురు కొనుగోలు అంశంపై కూడా సీరియస్ అయ్యారు. సో భారత్ పై ఇంకా సుంకాలు పెంచుతాను అంటూ కూడా హెచ్చరికలు అయితే కొన్ని జారీ చేశారు. సో నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. సో ఇవన్నీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. సో కానీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇలాగే కొనసాగిస్తే భారత్ పై టారిఫ్లు విధిస్తాను అంటూ కూడా హెచ్చరికలు చేశారు ఆయన.
సో అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి, గ్రీన్లాండ్ పై పెత్తనం కుదరదు అంటూ కూడా స్పష్టం చేశారు. సో ట్రంప్ వద్ద మోదీ మోకరిల్లుతున్నారు, మిత్రుడిని సంతోష పెట్టేందుకు దేశానికి హాని చేస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. ఇందాక చూసుకున్నాం, కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు నైతికత లేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశాను, సో జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించాను. సో తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీ ఆస్కార్ ఫెర్నాండెస్ తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది కూడా నేనే అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను, కానీ తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలు పెట్టింది పార్టీ అంటూ కూడా స్పష్టం చేస్తుంది. సో నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటకు పంపేశారు పార్టీ సీనియర్ నేతలంట అంటూ కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ ని ఉద్దేశించి ఆమె చేసిన కొన్ని ఆరోపణలు ఇవి. సో మరికొన్ని ఇక్కడ చూసుకుంటే, అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకుని బయటకు వచ్చాను అంటూ కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది, 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలయ్యాలి, ఇల్లు కూడా ఇవ్వలేదు అంటూ స్పష్టం చేశారు ఆమె. ఇక్కడ చూసుకుంటే, పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు అనే ఒక ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది తెలంగాణలో. సో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో సనత్ నగర్ టీమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో తుది దశకు అల్వాల్ టీమ్స్ భవనం ప్లాన్ లో మార్పులతో కొత్తపేట టీమ్స్ ఆలస్యం కూడా అవుతుంది. సో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ మరో 6 నెలలు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే, తాజాగా అమెరికాలో తెలంగాణ యువతి దారుణ హత్యకి గురైన ఒక అంశాన్ని మనం చూసాం. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే, అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య. సో కత్తితో పొడిచి మరీ హత్య చేశాడు ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మే. సో అనంతరం హత్య జరిగిన 2 రోజులకే భారత్ కు తిరిగి వచ్చేసినట్టు తెలుస్తుంది. సో దీనిపై ఆరా తీసిన అక్కడి పోలీసులు అర్జున్ శర్మే నిందితుడు అంటూ కూడా గుర్తించారు. సో ప్రస్తుతం తమిళనాడులో అర్జున్ శర్మని ఇంటర్పోల్ అధికారులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య, తుపాకీతో కాల్చి చంపిన దుండగులు, మృతుడు జర్నలిస్ట్ అన్నట్టు కూడా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం, పూలే దంపతుల జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. సో సినిమాని వీక్షించారు తెలంగాణ మంత్రులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి. సో కుల నిర్మూలనకు, మహిళా విద్యకు వారి పోరాటం అద్భుతం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో కలిసి పూలే సినిమాను చూసిన రేవంత్ రెడ్డి. సో ఆర్టీసీ బస్సులోనే సినిమాకి వెళ్లారు ఆయన నిన్న సాయంత్రం. ఇక్కడ చూసుకుంటే, పైరసీ భూతంపై సమరం. సో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదో గొప్ప వరం అని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాను రక్షించేందుకు తెలంగాణ పోలీస్ అలాగే టీఎఫ్సీసీ ఉమ్మడి పోరాటం కూడా ప్రారంభించిందనే చెప్పొచ్చు. సాంకేతిక వ్యవస్థ ఏర్పాటుకు ఎంఓయు డీజీపీ అలాగే నిర్మాత సురేష్ బాబు సంతకాలు కూడా చేశారు. పైరసీ నెట్వర్క్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై ఇక మీదట నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది అంటూ కూడా ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఇమేజ్ లో మనం చూసుకుంటే, సో ఒక లారీ వెనకల సుమారు అందరూ ఆడపిల్లలే కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. సో ప్రమాదకరంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి మరి స్కూల్కి వెళ్తున్న ఒక వైనాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇందులో వెనకల వేలాడుతున్నదంతా ఆడపిల్లలాగే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో బండికి వేలాడుతూ బడికి వెళ్తున్న విద్యార్థులు. సో స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలివి. సో నారాయణపేట జిల్లా మధుర్ మండలం పెద్దిరిహడ్లో చోటు చేసుకున్న ఒక ఘటన ఇది. ఇక్కడ కూడా ప్రధానంగా కవిత కన్నీటి బాధనే కనిపిస్తుంది. పోలవరం బనకచర్లలో వరద జలాలు తరలించే కుట్ర జరుగుతుంది అన్న ఒక ఆరోపణ మనం ఇక్కడ చూసుకుంటే, గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తీరు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పోలవరం అలాగే నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు వినిపించింది. వరద జలాలు తరలించవద్దని సిడబ్ల్యూసీ చెప్పినా ఏపీ పట్టించుకోలేదు అంటూ కూడా వాదన చేసింది. సో రిట్ పిటిషన్ కాదు, సివిల్ సూట్ వేయాలంటూ కూడా సిజేఐ సూచన చేసింది తెలంగాణ తరపు న్యాయవాదికి. సో సమస్య పరిష్కారానికి ఇప్పటికే కేంద్రం కమిటీ వేసింది కదా అంటూ కూడా ప్రశ్నించింది. సో అవసరమైతే ప్రాజెక్టుపై స్టే ఇచ్చేలా కమిటీకి ఆదేశాలు ఇస్తామని కూడా వెల్లడి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి అంటూ కూడా సూచించింది సుప్రీం. ఇక్కడ చూసుకుంటే, కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూళ్లను క్లోజ్ చేసింది. ఇక బీఆర్ఎస్ హయాంలో సుమారు 6000 బడులు మూతపడ్డాయంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజ్ ఆగమవుతున్నాయంటూ కూడా బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇవి. భయపడి మేనేజ్మెంట్ రాజీ పడినా మేం ఊరుకోం, స్టూడెంట్ భరోసా కార్డు మార్చిన కాంగ్రెస్ సర్కార్, ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఇసుక సంక్రాంతి సెలవులు మొదలయ్యే విద్యార్థులకు 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవు. కనుమ రోజు స్కూళ్లకు హాలిడే సవరణ ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. జనవరి 10 నుంచి 16 వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది బోర్డు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకం.